హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్. అంటే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్లో మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. అండ్ కమ్యూనికేషన్ టెస్ట్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి, సో ఇలా ప్రతి దాని గురించి ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో, ఎలా మాట్లాడాలో, ఏమేమి మిస్టేక్స్ చేయకూడదో అండ్ అలాగే ఇప్పటివరకు అడిగిన మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మనకు తెలిసిందే 15 మినిట్స్ జరిగే టెస్ట్. ఈ 15 మినిట్స్లో మనకి జస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారంటే మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఫిట్ అవుతారా లేదా, అండ్ మీకు ఎంత స్కిల్ ఉంది ఏంటి, అంటే మీరు మాట్లాడే విధానం, అలాగే అర్థం చేసుకునే సామర్థ్యం, ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. జస్ట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నారు, బేసిక్ ఇంగ్లీష్లో, ఎందుకంటే పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు, జస్ట్ బేసిక్ ఇంగ్లీష్లో అయినా మాట్లాడగలుగుతున్నారా లేదా, అండ్ అలాగే గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నా వస్తున్నాయా. సో అంటే స్పీకింగ్ లెవెల్స్ అండ్ లిజనింగ్ లెవెల్స్ రెండు కూడా చెక్ చేస్తారనమాట. అలా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్పై మన యొక్క స్కిల్ ఎంత ఉంది ఏంటన్నది తెలుస్తుంది. సో దానిపై బేస్ అయి ఉంటుందన్నమాట. సో మనకి ఎంత స్కిల్ ఉంది ఏంటన్నది చెక్ చేస్తూ ఉంటారు. సో ఈ కమ్యూనికేషన్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 5 మినిట్స్ అలా తీసుకోండి. 15 మినిట్స్లో ఒక క్వశ్చన్కి ఎంత టైం అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. 15 మినిట్స్ కాబట్టి 3 క్వశ్చన్స్ కాబట్టి అలా 5 మినిట్స్ అలా సపరేట్ చేసుకోండి, డివైడ్ చేసుకోండి. సో ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుని దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకుని ఎలా అయితే చెప్పాలనుకుంటున్నారో అంటే ముందుగానే డిసైడ్ అయ్యి తర్వాత స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయండి. అంటే వన్స్ మనకి హెడ్ ఫోన్స్ అలాగే వెబ్ కేమ్ సిస్టమ్ దగ్గర వెబ్ కేమ్ ఉంటుంది. ఆ వెబ్ కేమ్ వైపు చూస్తూ మనం క్లియర్గా, అంటే మనం చెప్పే సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది క్లియర్గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనం చెప్పేది క్లియర్గా ఉండాలి. సో క్వశ్చన్కి వచ్చేసరికి జస్ట్ 30 సెకండ్సే కదా, ఈ 30 సెకండ్స్లో ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కువ ఆన్సర్ అండ్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదు. సో ఎందుకంటే మనం మాట్లాడేది క్లియర్గా ఉండాలి కాబట్టి జస్ట్ 1 or 2 లైన్స్ అయినా సరే మనం చెప్పేది క్లియర్గా మాట్లాడాలి. 30 సెకండ్స్లో మీరు 1 or 2 లైన్స్ అయినా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి వచ్చేసరికి డైలీ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి, లైక్ ఫెస్టివల్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి, మీ యొక్క ఇంట్రడక్షన్ గురించి, కాలేజ్ గురించి ఇలా మనల్ని అడుగుతూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం, వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా చూద్దాం. సో ఇలా మనం 3 క్వశ్చన్స్ అడుగుతారు. స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయకుండా ముందే ముందుగా డిసైడ్ అయ్యి తర్వాత క్లిక్ చేయండి. అప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనం ఏం చెప్పాలి ఏంటి అన్నది ముందుగా డిసైడ్ అవుతాం కాబట్టి చెప్పడానికి ఉంటుంది. అంతేకాని ముందుగా క్లిక్ చేసేస్తే ఏం చెప్పాలి ఏంటన్నది దాన్ని చూస్తుంటేనే మనకి భయం వేస్తే ఏం చెప్పలేము కూడా. సో అందుకే ముందుగా డిసైడ్ అయ్యి తర్వాత క్లిక్ చేయండి. ఏం చెప్పాలనేది క్లారిటీ ఉంటే మనం క్లిక్ చేయగానే చెప్పడానికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ చూద్దాం. మోస్ట్లీ ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి వచ్చేసరికి. సో ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూసి వాటికి మీనింగ్ తెలుసుకుని తర్వాత ఆన్సర్ ఎలా చెప్పాలనేది చూసేద్దాం. సో ఫస్ట్ చూడండి, విత్ హోమ్ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైం. సో మీరు ఎవరితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు అండ్ వై, ఎందుకు అడుగుతున్నారు. సో మీరు ఎవరితో, ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, ఇలా చెప్పి వాళ్ళతో ఎందుకు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనేది కూడా చెప్పాలన్నమాట. నెక్స్ట్, వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ డే. ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. సో నెక్స్ట్, హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిజం. క్రిటిజం సిచ్యువేషన్లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఫర్ సపోజ్ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్. మీ యొక్క వర్క్ ప్లేస్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే మనకి న్యాచురల్గా ఎన్వైర్న్మెంట్ క్లీన్గా ఉండాలి. సో ఇలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఆ వర్క్ ప్లేస్ గురించి. సో దాన్నే సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎలా చెప్పాలనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ అడాప్ట్ టు సడన్ చేంజెస్ ఇన్ యువర్ షెడ్యూల్ ఆర్ వర్క్. సడన్గా మీ యొక్క షెడ్యూల్ అనేది చేంజ్ చేశారు, ఏం చేస్తారు. షెడ్యూల్ కానివ్వండి, సమ్ వర్క్ కానివ్వండి, ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్ నుంచి సడన్గా లేదు వేరే టాస్క్ అంటే మీరు ఏం చేస్తారు, ఇమీడియట్లీగా మీరు ఏం చేస్తారు అనేది డిస్క్రైబ్ చేయాలి, చెప్పాలన్నమాట. సో వీటన్నిటికి కూడా ఇప్పుడు 2 to 3 లైన్స్ వచ్చేలాగా 30 సెకండ్స్లో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయేలాగా ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలనేది చూసేద్దాం.
ఇంకా క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చెప్పాలో చూసేద్దాం. విత్ హోమ్ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైం అండ్ డే? చెప్పాను కదా, ఎవరితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు అండ్ ఎందుకు అని అడుగుతున్నారు. ఇచ్చిన క్వశ్చన్ క్లియర్గా అర్థమైన తర్వాత మనం ఎలా చెప్పాలి ఏంటన్నది ముందుగానే డిసైడ్ అవ్వండి. మీరు ఎవరితో అయితే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ గురించి చెప్పండి అండ్ ఎందుకు అన్నది కూడా చెప్పాలన్నమాట. ఐ స్పెండ్ ద మోస్ట్ టైం విత్ సపోర్ట్ టు ఫ్యామిలీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ హూ కీప్స్ మీ పాజిటివ్ అండ్ మోటివేట్. నన్ను ఎప్పుడు కూడా పాజిటివ్గా అండ్ మోటివేట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఐ డోంట్ వేస్ట్ మై టైం రాదర్, ఇలా చెప్తే సరిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ వన్ చూడండి, వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ డే? మిమ్మల్ని మీరు డైలీ ఎలా మోటివేట్ చేసుకుంటారు అని అడుగుతున్నారు. చూడండి ఆన్సర్, లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ మోటివేట్స్ మీ. అంటే సో కొత్త థింగ్స్ గురించి అలాగే మన యొక్క సెల్ఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలని మోటివేట్ చేసుకుంటాను. అలాగే అచీవింగ్ స్మాల్ గోల్స్ని కూడా అచీవ్ చేసుకోవాలని కీప్స్ మీ ఇన్స్పైర్, అలా ఇన్స్పైర్ చేసుకుంటాను. ఐ లైక్ వర్కింగ్ టువర్డ్స్ ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇలా సింపుల్గా, ఎందుకంటే ఇంత సింపుల్గా జస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి మనం చెప్పేది కూడా క్లియర్గా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది కరెక్ట్గా ఉండాలి కాబట్టి సింపుల్గా 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా చెప్పండి. ఒకవేళ మీరు ఇంకా యాడ్ చేసుకుంటాను అంటే 30 సెకండ్స్లో ఇంకా చెప్పగలను, ఇంకా యాడ్ చేసుకుంటానంటే ఓకే యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం చెప్పేటప్పుడు ఆన్సర్ ఎక్కువగా చెప్పాలి, 30 సెకండ్స్లో ఆన్సర్ ఎక్కువ చెప్దాము, ఎక్కువ మార్క్స్ వస్తాయి అని ఏమి ఉండదు. సో మీరు ఎక్కువ కానీ తక్కువ చెప్పినా కానీ మీరు చెప్పేది క్లియర్గా ఉండాలన్నమాట. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. క్లియర్గా మీరు చెప్పే 2 or 3 లైన్స్ అయినా సరే సింపుల్గా ప్రొనౌన్సియేషన్ అలాగే ఇంగ్లీష్ సెంటెన్స్ ఎక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఎక్కడా లేకుండా చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ వర్క్ ప్లేస్? మీ యొక్క వర్క్ ప్లేస్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఐ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ఆపర్చునిటీ టు లెర్న్ ఏ సపోర్టివ్ టీమ్ అండ్ ట్రాన్స్పరెంట్ వర్క్ ఫ్లో హెల్ప్ మీ పర్ఫార్మ్ బెటర్. సో ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. చాలామంది అనుకునేది ఏంటంటే క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనం చెప్పే ఎక్కువగా ఆన్సర్ ఉంటే ఎక్కువ మార్క్స్ ఎక్కువ పాయింట్స్ వస్తాయేమో అనుకుంటారు. అలా ఏమీ లేదండి. మీరు చెప్పేది స్లోగానే చెప్పండి, అది కూడా క్లియర్గా చెప్తే సరిపోతుంది. మరీ ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళినా అక్కడ ఆన్సర్ అనేది వాళ్ళకి క్లియర్గా ఉండదు. అందుకే కొంచెం క్లియర్గా 2 to 3 లైన్స్లో కంప్లీట్ అయిపోయేలాగా చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, హౌ డూ యూ హ్యాండిల్ క్రిటిజం? ఒకవేళ మీకు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకేసారి కన్ఫ్యూజ్ అయిపోయి డల్ అయిపోయి ఇలా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఉండేలాగా నీట్గా ఉండేలాగా చెప్పండి. ఐ టేక్ క్రిటిజం పాజిటివ్లీ. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ నేను పాజిటివ్గా తీసుకుంటాను అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అది. సో నెక్స్ట్, అండ్ యూజ్ ఇట్ యాజ్ ఏ ఛాన్స్ టు ఇంప్రూవ్. సో ఇంకో ఛాన్స్ తీసుకుని ఇంప్రూవ్ చేసుకోవడం. ఇన్స్టెంట్ ఆఫ్ రియాక్టింగ్, వెంటనే రియాక్ట్ అయిపోవడం కాదు. నెక్స్ట్, ఐ ట్రై టు అండర్స్టాండ్ ద ఫీడ్బ్యాక్ హెల్ప్ మీ గ్రో పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ. అది ఒక ఫీడ్బ్యాక్లా తీసుకొని మీ యొక్క పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ని ఇంకా గ్రోత్ చేసుకోవడానికి అలా హెల్ప్ అయినట్టు ఉంటుంది అని చెప్తే సరిపోతుంది. అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో వెంటనే నేను రియాక్ట్ అయిపోయి ఏదేదో అయిపోవడం కాకుండా సో అది నేను ఐ టేక్ పాజిటివ్గా తీసుకొని సో అదొక నాకు ఫీడ్బ్యాక్లా అనుకొని దాన్ని ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇలా సింపుల్గా పాజిటివ్గా ఆన్సర్ అనేది చెప్పాలన్నమాట. ఇంకా నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ అడాప్ట్ టు సడన్ చేంజెస్ ఇన్ యువర్ షెడ్యూల్ వర్క్? మీ యొక్క షెడ్యూల్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, సడన్గా చేంజ్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఒక వర్క్ ఇచ్చారు, ఇంకో వర్క్ అనేసి అలా టాస్క్ అనేది చేంజ్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? పాజిటివ్గా ఆన్సర్ అనేది చెప్పాలి కదా. ఐ స్టే కామ్ అండ్ క్విక్లీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకొని మై టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవడం, ఇలా అనమాట. ఐ స్టే కామ్ అండ్ క్విక్లీ రీఆర్గనైజ్ మై టాస్క్ బేస్డ్ ఆన్ ప్రయారిటీ. ఐ రిమైనింగ్ ఫ్లెక్సిబుల్ అండ్ అడ్జస్ట్ మై అప్రోచ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం ఆ టాస్క్ అనేది రీఆర్గనైజ్ చేసుకోవడం, ఏది ఫస్ట్ చేయాలి అండ్ ఏది కంప్లీట్ చేసుకోవాలి. అంతేకాని ఒకేసారి నాకు చేంజ్ చేసేసారా నేను సీరియస్ అయిపోతాను ఇలా మనం నెగిటివ్గా చెప్పకూడదు అనమాట ఎప్పుడైనా సరే. అండ్ ఎమోషనల్గా నెగిటివ్గా ఇలా చెప్పకూడదు అనమాట. మనం చెప్పే ఆన్సర్ అనేది పాజిటివ్గా ఉండాలి అండ్ డీసెంట్గా ఉండాలన్నమాట. సో ఇలా మనం కమ్యూనికేషన్ టెస్ట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ అనమాట ఈ 5 క్వశ్చన్స్ కూడా. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.